నమస్కారం. నిన్నటి దినం తాజ్ హోటల్ నందు పోలీసులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. దాదాపు 45 సంవత్సరాల నుంచి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ నుంచి తాజ్ హోటల్ వ్యాపారం చేసుకుంటూ అందరి మన్ననలు పొందిన మేము గత కొన్ని రోజులుగా అనవసరమైన అర్థానం చేస్తూ పోలీసులు బీభత్సం చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి దినం మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్లో ఉన్న గ్రాండ్ తాజ్ హోటల్ నందు మదనపల్లి 1 పోలీసు వారు ఆకస్మికంగా హోటల్ మీద దాడి చేసి హోటల్లో ఉన్న సిబ్బందికు, మేనేజర్కు, మా తమ్మునికి లాఠీలతో ఎచ్చు చూపించాము. అదే సమయంలో నేను నా హోటల్లో ఉంటా, అక్కడ కూడా వచ్చి చంద్రశేఖర్ ఎస్ఐ 8 మంది సిబ్బంది అకస్మాత్తుగా హోటల్ మీద రావడమే లాఠీలతో పని చెప్పడం. హోటల్లో కస్టమర్లు తింటా ఉన్నారు. అది ఆ టైం సమయం 10:45 వచ్చి ఎందుకు కొడుతున్నారు సార్, కనీసం చెప్తే మేమే పంపించేస్తాం కదా, కొట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చినారని చెప్పి నేను ఎస్ఐ గారుతో పోలీసు యొక్క బాధించడం వాస్తవం. ఎంతో సుదీర్ఘమైన చరిత్ర గల మదనపల్లిలో ప్రశాంత వాతావరణంలో మేము కూడా భాగస్వామ్యం, మత సామరస్యాన్ని కాపాడడంలో కానీ, ప్రజలకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు అంటే మా హోటల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసిన చరిత్ర మాది. ఎప్పుడు కానీ అధికారులు కానీ, పోలీసులు కానీ, ప్రజలకు కానీ చాలా బాధ్యతగా, ఒక బాధ్యత గల పౌరుడిగా నేను వ్యవహరిస్తాము. అది ఎవరిని అడిగినా, ప్రతిపక్ష పార్టీకి అడిగినా కూడా మీకు చెప్తారు ఎటువంటి వ్యక్తి అనేది. ఈరోజు మీరు అనవసరమైన తప్పిదాలు చేసి, అది ఇంకో విషయం ఏమంటే, ఆ రోజు కొంతమంది తాగిన మైకంలో మీరు వచ్చి విధంగా కొట్టడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సమాచారాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. నా దగ్గర పూర్తి ఆధారాలతో పాటు సీసీ ఫుటేజ్, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది వ్యవహరించిన తీరు, వాళ్ళు తిట్టిన ప్రతి ఒక్క మాట సీసీ ఫుటేజ్లో నా దగ్గర మొత్తం టోటల్గా దీంట్లో ఉంది. అదేవిధంగా తప్పుదో పట్టించాలని కొన్ని మా దగ్గర మీడియాలో కొంచెము నాకు బాధాకర విషయం. ఇటువంటి సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. నాదేమైనా తప్పు ఉంటే, నేనేమైనా తప్పు చేసింటే తక్షణం మీరు నా మీద చర్యలు తీసుకుంటే కూడా నేను మీకు తప్పకుండా దానికి సహకరిస్తాను. బట్ నా హోటల్లో వచ్చి దౌర్జన్యంగా దాడి చేసిన పోలీసుల మీద, సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని దీని మీద హోమ్ మినిస్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కూడా ఈ విధంగా వచ్చి కులం పేరు కూడా దూషించిన మేము గమనించుకోవడం జరిగింది. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాం కాబట్టి, నేను పోలీసులు గౌరవించే వ్యక్తి. నేను సమాజంలో ప్రతి సామాజిక వర్గాన్ని కానీ, పోలీసులు కానీ, అధికారులు కానీ మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి నేను. ఎవరితో కానీ చెడు కానీ అనవసర విషయాల్లో తలదూర్చే వ్యక్తిని నేను కాదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా మా హోటల్లో వచ్చి దాడి చేసిన అధికారుల మీద, పోలీసుల మీద హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పూర్తి ఆధారంతో హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. ఎస్పీ గారు కూడా దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. దీని మీద మా కులం పేరుతో దూసినందుకు అది కూడా మనము ఎస్పీ గారికి కూడా మొత్తం ఆధారాలు సమర్పించడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకొని ఎటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు ఉన్నతమైన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి మనం ఆదరిస్తున్న ఈ కస్టమర్ దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎటువంటి తప్పు చేయము, చేసే వ్యక్తి కాదని ప్రజలందరికీ తెలుసు. దీని మీద పూర్తిగా ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.